మేము 2020 డిసెంబర్ 10వ తేదీ ఇక్కడ జరిగింది, ఎలక్షన్ జరిగాయి. అప్పుడు ఇక్కడున్న కమిటీ అందరికి కూడా మేము అనిల్ కుమార్ వల్లభనేని, వినోద్ వాళ్ళ గారి ప్యానెల్లో మేము అందరం కూడా గెలవడం జరిగింది. ఆ రోజుకే చిత్రపురి కాలనీలో 4810 మెంబర్స్తో అందరూ ఆమోదంతో పోటీ చేసిన వాళ్ళు కానీ అందరూ కానీ ఎవరైనా సరే మొత్తం అందరూ ఆమోదంతో 4810 మంది సభ్యులతో మాకు ఆ రోజు అప్పచెప్పారు. ఆ రోజుకే అలాట్మెంట్స్ అయిపోయాయి. ఆ రోజుకే యాక్చువల్లీ జీవో ప్రకారం 4213 ఫ్లాట్స్ అయితే 10% మాత్రమే ఎక్కువ ఉండాలి సభ్యులు. 4630 మంది ఉండవలసిన సభ్యుల దగ్గర 4800 ఉన్నారు అనేది ఆ రోజు నుంచి వస్తుంది. వెయిటింగ్లో ఉన్న సభ్యులను తీసివేయండి అని. ఆ రోజుకే సొసైటీ పూర్తి స్థాయి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఇక్కడ ఎంఐజీ సభ్యులు కానీ, డూప్లెక్స్ సభ్యులు కానీ, రోవో సభ్యులు కానీ, ఇటు ఎల్ఐజీ హెచ్ఐజీ వాళ్ళు సరైన నివాసాలు లేక సరైన వసతులు లేవని ఇక్కడ ర్యాలీలు చేసి ఉద్యమాలు చేసిన రోజులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఎలక్షన్స్లో మేమైతే చేయగలమని నమ్మి మాకు ఆ రోజు అప్పచెప్పారు. మాకు అప్పచెప్పిన రోజుకి 2020 డిసెంబర్ 10వ తేదీ అప్పచెప్పిన రోజుకి ఎస్బీఐ బ్యాంక్ ఆక్షన్లకు కూడా వెళ్ళిపోయింది. ఆల్రెడీ మొదటి నోటీస్ కూడా అయిపోయింది. అంటే మనం సుమారు 150 కోట్లు ఎస్బీఐ దగ్గర లోన్ తీసుకుంటే దాని ఇంట్రెస్ట్ రూపంలో 70 కోట్లు, మొత్తం కలిపి 220 కోట్లు కట్టలేక ఎస్బీఐ ఆక్షన్ కూడా వేసింది సొసైటీని. మన బ్యాంకులో పడ్డ డబ్బులు పడ్డట్టు వాళ్ళు తీసుకోవడంతో అప్పుడున్న కమిటీ, మేము గతంలో కమిటీ సభ్యులుగా ఉన్నాము. అప్పుడు ఈ వర్క్ చేయలేక, ఎంఐజీ వర్క్ కంప్లీట్ చేయలేక, డూప్లెక్స్ చేయలేక, రోవర్స్ చేయలేక ఎన్నో మాటలు పడ్డ మాట వాస్తవం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ కమిటీ అయితే చేయగలదని మాకు ఆ రోజు బాధ్యత అప్పచెప్పారు. మాకు అప్పచెప్పిన రోజుకే సొసైటీ సుమారు 136 కోట్ల లోటు బడ్జెట్లో అప్పచెప్పారు. మాకు డబ్బుండి ఎవరు అప్పచెప్పలేదండి. అయినా సరే మేము ధైర్యంగా ఈ సొసైటీ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా లేదు, ₹1 డబ్బు కూడా లేదు సొసైటీ అకౌంట్లో. సరే గెలిచాము. ఆ తర్వాత జనవరి నెల, మీకు డిసెంబర్ 10 అంటే మీకు తెలుసు, మీ 16వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాం. తర్వాత ఆ 1 మంత్ ఎటువంటి కార్యకలాపాలు లేవు. ఫిబ్రవరిలో బ్యాంకు వారి దగ్గరికి పలు విధాలుగా ఫిబ్రవరి నుంచి సుమారు 2021 సెప్టెంబర్ వరకు అడగని ప్రభుత్వ నాయకులు లేరు, మాకు హెల్ప్ చేయండి, లేకపోతే ఆక్షన్కి వెళ్ళిపోతుంది. సింగిల్ డాక్యుమెంట్, అది 3000 కోట్ల రూపాయలు సింగిల్ డాక్యుమెంట్, 67 ఎకరాలు ఇబ్బంది పడుతుంది. అప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగాము, మన సినీ ఇండస్ట్రీ పెద్దలను అడిగాము. ప్రతి ఒక్కరిని జల్లబడి పెట్టుకొని ఎవరైనా ఉంటే ఒక మనిషికి ₹1,00,000 వేసుకొని మనం చేసుకుందామంటే ఎవ్వరు ముందుకు రాలా. ఏదైనా చేయండి అన్నారు తప్ప ప్రతి ఫైనాన్స్ సంస్థలకి లోన్ ఇస్తానంటే ఒక్కొక్క సంస్థ దగ్గరికి ఒక నెల రోజులు డే అండ్ నైట్గా తిరిగాం కానీ ఏ సంస్థ అయినా సరే ఇస్తామంటున్నారు. లాస్ట్ మినిట్లో ఈ సొసైటీ కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పేసి చాలా పరిస్థితుల్లో చెప్పారు. ఆ రోజు చదలవారి గారి దగ్గర ఇవన్నీ కూడా తీసుకుందామంటే మన బైలా ప్రకారం ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకోవాలి తప్ప ఇండివిజువల్ పర్సన్ దగ్గర తీసుకోకూడదని మన బైలా ఉంది, యాక్ట్ ఉంది. కానీ మనకి ఒకసారి ఎన్పీ అయిన తర్వాత ఏ నేషనల్ ఫైనాన్స్ కానీ ఏ నేషనల్ బ్యాంకులు కానీ లోన్ ఇవ్వవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటంటే మన కోఆపరేటివ్ అధికారులు మీరు జల్లబాడీ పెట్టుకొని జల్లబాడీ తీర్మానం ప్రకారం సభ్యులు కనుక తీసుకోమంటే మీరు తీసుకోండి, తర్వాత బైలా అమెండ్మెంట్ పెట్టుకోండి అన్నారు. అప్పుడు జల్లబాడీ పెట్టుకొని క్లియర్గా సభ్యులందరి యొక్క ఆమోదం, మీరు ఫైనాన్స్ తీసుకోమంటారా లేదా, ఫైనాన్స్ తీసుకోకపోతే ఆక్షన్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే మేము ఏం చేయలేము ఉన్న విషయం ఫ్రాంక్గా జల్లబాడీ పెట్టి క్లారిటీగా చెప్పాం. ఆ రోజు కూడా సభ్యులు అప్పటికే సభ్యుల దగ్గర నుంచి సుమారు మనకి 40 కోట్ల రూపాయలు రావాలి. వాళ్ళు కట్టినా మనం బ్యాంక్ ఆక్షన్ అప్పు తీసుకోవచ్చు. కానీ సభ్యులు ఎవరు కూడా డబ్బు కట్టలేదు. సభ్యులు ఒకటే, అంటే నేను వివరంగా ఎందుకంటే చెప్పేది, సభ్యులు క్లారిటీగా 2009లో జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినప్పుడు 3 సంవత్సరాలు డబ్బు కట్టుంటే ప్రాజెక్ట్ అయిపోయేది. తప్పు మన దగ్గర ఉంది. సినిమా వాళ్ళకి లోన్ రాదు అంటే సొసైటీ కూడా గ్యారంటీ ఉండి ఎస్బీఐ బ్యాంక్లో లోన్లు కూడా ఇప్పించి కంప్లీట్ చేసింది. మళ్ళా తర్వాత 2012 నుంచి మళ్ళీ 2015 దాకా మళ్ళీ హెచ్ఎండి పర్మిషన్ రెన్యువల్ చేసుకున్నాం. మళ్ళీ 2015 నుంచి 18 దాకా చేసాం, 18 నుంచి 21 దాకా చేసాం, 21 నుంచి మళ్ళీ మేము రేపు 24కి అయిపోతుంది పర్మిషన్ కూడా. ఇట్లా ఎప్పటికప్పుడు చేసుకుంటా సభ్యులు కట్టలేదనే ఉద్దేశంతో బ్యాంకు ఆక్షన్లోకి వెళ్ళి బ్యాంకు నుంచి కాపాడాం మేము ఈ కమిటీ వచ్చిన తర్వాత. అప్పటి వరకు అసలు ఎంఐజీ కంప్లీట్ అయిద్దా కాదా 1176 మధ్యతరగతి కుటుంబాలు ప్రతిసారి వాళ్ళు ఉద్యమాలు చేయటం, మీరు చేస్తారా చేయరా, ఇదే ఆఫీసులో వంట వార్పు కూడా పెట్టారు. లేదు మేము చేస్తాం, మేము చేయగలం అని చెప్పేసి అక్కడ చల్లవారి గారి దగ్గర అప్పు తీర్చడమే కాకుండా మనం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకొని వచ్చాం వెంటనే 4 కోట్ల రూపాయలు కట్టి.
ఆ పర్మిషన్ తీసుకొచ్చాక అప్పుడు సొసైటీ మనుగడ స్టార్ట్ అయింది. డూప్లెక్స్ పర్మిషన్ రావటం, అప్పుడు డూప్లెక్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం, ఎంఐజీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం, అట్లా రోస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీరు ఇంత డబ్బు కట్టండి అని వారితో మాట్లాడుకొని, అప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లేదండి, ఇంకా డూప్లెక్స్ మీద 10 లక్షల రూపాయలు రేటు పెంచుకొని వారిని ఒప్పించి ఇట్లా ఎందుకు మేము పెంచుతున్నామని కూడా చెప్పడం. తర్వాత ఎంఐజీ వాళ్ళకి పెంచుదామంటే వాళ్ళు అప్పటికే మాకు 3 లక్షలు పెంచారు 2016లోనే, మేము ఒప్పుకోమని వాళ్ళు ఉద్యమాలు చేయటం. ఇట్లా రోస్ మీద ఒక 4 లక్షలు పెంచుకుంటే అప్పటికి కూడా ఇంకా లోటు బడ్జెట్లో ఉంటుంది, అసలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాదు అంటే ముందు ఇది చాలు, ఏదైనా ఉంటే తర్వాత మనకి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ ఉంది దాని మీద ఏమైనా లోడ్ చేసుకోండి కానీ మా మీద లోడ్ చేయొద్దు, మా మీద భారం వేయొద్దు, కానీ మీరైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. వాళ్ళ వర్షన్ ఇదే, సభ్యుల వర్షన్. అయినా సరే సభ్యుల మీద భారం వేయకుండా ఎంఐజీ ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట, ఇక్కడ ఎంఐజీ సభ్యులు కూడా ఉండుంటారు, కావాలంటే మీరు ఫిజికల్గా ఎంఐజీ ఎప్పుడైంది ఏంటి అని కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ చెప్పుడు మాటలు కాదు, చెప్పడాల్సిన పని ఎవరికీ లేదు ఇక్కడ. కాబట్టి అటువంటి 1176 కుటుంబాలు ఇప్పుడు మీ పక్కనే ఉన్నాయి. అక్కడ 1176 కుటుంబాలు నివాసం ఉండే యొక్క మౌలిక వసతులు కానీ అన్ని ఏర్పాటు చేశాం. చిన్న ఇంకా ఒక 5% మినహా మొత్తం కూడా అన్ని పనులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి అందరూ నివాసం ఉంటున్నారు. అలాగే డూప్లెక్స్ 180 ఫ్లాట్లు కూడా నివాసం ఉంటున్నారు. రో హౌస్ మీరు చూస్తున్నారు, రో హౌస్ ఆల్రెడీ 70 మెంబర్స్ నివాసం ఉంటున్నారు, వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా కాంట్రాక్టర్కి మేము డబ్బులు కూడా ఇవ్వలేక వాళ్ళ కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోవడమే కాకుండా కొందరు రో హౌస్ సభ్యులు వాళ్ళు ఎప్పుడో రో హౌస్ పర్మిషన్ నేను తేలేదు, రో హౌస్ జీవో ప్రకారమే మేము హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అప్పుడు కమిటీ కట్టారు, 1530 ఎస్ఎఫ్టీకి అప్పుడు కట్టడం జరిగింది. తర్వాత అప్పుడున్న కమిటీ 2014లోనే 2250 ఎస్ఎఫ్టీకి వాళ్ళు చేశారు, ఆ పర్మిషన్ రాలేదు, దానికోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం, ఆ పర్మిషన్ అయితే రాలేదు. అయినా సరే వాళ్ళతో డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రాజెక్టు మిగతా మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. అది న్యాయస్థానంలో ఉండటం వల్ల పనులన్నీ ఆపేయమని కోర్టు ఆర్డర్ రావడంతో ఆ పనులు ఆపడం జరిగింది రో హౌస్. కానీ ఇప్పుడు టోటల్గా సొసైటీ అంతా కూడా పనులన్నీ కంప్లీట్ చేశాం. ఈరోజు అంతిమంగా సొసైటీ లోటు బడ్జెట్ 170 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్ నడుస్తుంది. సొసైటీలో మేము 2020 మేము వచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఒక్క రూపాయి మిస్యూజ్ అయితే చేయలేదు. మా మీద ఒక అభియోగాలు, మెంబర్స్ కన్నా 10% ఎక్కువ ఉన్నారు, ఇల్లీగల్గా లోన్ తీసుకున్నారు. మీరు చూడండి ఇవే కేసులు, ఇవన్నీ కూడా మీకు తెలిసినయే. లోన్ తీసుకోకపోతే సొసైటీ పోతుంది, మీరే లోన్ తీసుకురండి అని జల్లబడి తీర్మానం చేస్తే అది దాని ప్రకారమే తేవడం జరిగింది. దాని మీద కొట్లాడతారు. 10% ఎక్కువ ఉన్నారు అంటారు. 10% ఎక్కువ ఎందుకున్నారు అంటే ఆ రోజు ఉన్న వెయిటింగ్లో ఉన్న సభ్యులకు డబ్బులు ఇవ్వటం, వారు డబ్బు కట్టారు కొంత, వారు కట్టిన అమౌంట్ సుమారు 50 కోట్ల రూపాయలు ఉన్నమాట వాస్తవం. అప్పుడు రిఫండ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మేము డబ్బులుండి రిఫండ్ ఇవ్వలేక కాదు, ఆ డబ్బులు రిఫండ్ ఇవ్వలేక ఆ రోజు కూడా 55 కోట్లు రిఫండ్ ఇవ్వాల్సింది ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆ రోజు అన్ని విషయాలు కూడా ఇప్పుడున్న సభ్యులందరికీ కూడా తెలుసు. కానీ టెక్నికల్గా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సొసైటీ మనుగడ సాగకూడదు ఉద్దేశంతో, అది వ్యక్తిగత స్వార్థమా లేకపోతే వ్యవస్థ మీద స్వార్థమా ఏంటి అనేది అర్థం కావట్లేదు ఎవరికి. చాలాసార్లు మాట్లాడాము, పెద్దల సమక్షంలో మాట్లాడాము, గవర్నమెంట్ ఆఫీసర్ల సమక్షంలో మాట్లాడాము, మరి ఏమిటనేది అర్థం కావట్లేదు. ఫైనల్గా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఒకటే, సొసైటీ, ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి సొసైటీలో అనుగుణం తెలుసు కాబట్టి ఎలా ముందుకు సాగాలో దానికి అనుగుణంగా సొసైటీని భవిష్యత్తుని ఒక పబ్లిక్కి తెలిసే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను వచ్చిన తర్వాత జనరల్ ఇదిగో ఇది చేశాము, ఇది చేద్దాము, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేయకపోతే ఎలా ఉంటుందని ప్రతి ఒక్క అంశాన్ని కూడా చేసి మీ మీద ఎవరి మీద రేటు పెంచను, కొత్త ప్రాజెక్టు ఇలా స్టార్ట్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఇలా కంప్లీట్ అవుతుందని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మేము సుమారు ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళ మీద, సుమారు 150 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఒక 100 కోట్లు కొత్త ట్విన్ టవర్స్ మీద లోడ్ చేసి దాన్ని సేల్ చేసి మీ నెంబర్లకి అలాట్మెంట్లు చేసి తర్వాత మిగతా 50 కోట్ల రూపాయలని ఇట్లా కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇంకేమన్నా మన మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకొని దాని విధంగా సమకూర్చుకుందాం అనుకొని మేము ఒక లాస్ట్ జనవరిలో తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది.